హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. పివోట్ టేబుల్ కి ఫిల్టర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దామండి. దానికోసం ముందుగా ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దాం. అయితే పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని ఈ వచ్చిన ఆప్షన్స్ లో ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలి. తర్వాత మనకి పివోట్ టేబుల్ ఇదే షీట్ లో కావాలంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుని ఏ లొకేషన్ లో పివోట్ టేబుల్ కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. ఈ పివోట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయిందండి. మనకి పివోట్ టేబుల్ లో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ని చూస్ చేసుకుందాం. పివోట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ పివోట్ టేబుల్ కి ఏ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ని ఈ ఫిల్టర్ కాలమ్ లోనికి డ్రాగ్ చేద్దామండి. ఇక్కడ మనము ఈ బ్రాంచ్ ఫీల్డ్ కి ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేద్దాం. కాబట్టి ఈ బ్రాంచ్ ఫీల్డ్ ని ఈ ఫిల్టర్ కాలమ్ లోనికి డ్రాగ్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ బ్రాంచ్ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఆల్ లో ఉంది, అన్ని బ్రాంచ్ సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకి అపియర్ అయి ఉంది. అలా కాకుండా మనం ఈ ఫిల్టర్ లో ఏ బ్రాంచ్ కి సంబంధించిన డేటా కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ ని చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే మనం చూస్ చేసుకున్న బ్రాంచ్ కి సంబంధించిన డేటా మాత్రం ఫిల్టర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఫిల్టర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి మొత్తం కావాలంటే ఆల్ లో ఉంచవచ్చు, ఓకే చేద్దాం. లేదు వేరే ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫిల్టర్ లో ఉన్న ఫీల్డ్ ని అన్సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన మరో ఫీల్డ్ ని ఫిల్టర్ కాలమ్ డ్రాగ్ చేసుకుంటే ఆ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పివోట్ టేబుల్ కి ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి.